మన వీడియోలో వన్ డే టూర్ ఆఫ్ మదురై ఎలా ఉంటుందో చూద్దాం రండి. ముందుగా మనం బస్సులో చిత్తూరు చేరుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ చిత్తూరు నుంచి మనం మదురై చేరుకుంటాం. మనం మదురై చేరుకున్నాక బస్ టెర్మినల్ నుంచి మనకి అమ్మవారి టెంపుల్‌కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హోటల్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక మనం డే 1 ఆఫ్ మదురై విజిటింగ్ ఆఫ్ 3 ప్లేసెస్‌కి వెళ్దాం. ఇదే మనకి ఎంజీఆర్ టెర్మినల్ బస్ స్టాండ్. మనం హోటల్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక ముందుగా చూసే ఫస్ట్ ప్లేస్ మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్. మనకి టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది బయట నుంచి. మనకి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో, ఇది మనకు 2 మంత్స్ తర్వాత మొత్తం కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి సంబంధించిన బిలాంగింగ్స్ కానీ, ఫోన్స్ కానీ మనం ఇక్కడ బయట ఇచ్చేయాలి. గుడి లోపలికి మనకి ఫోన్స్ అలో ఉండదు. దీనికి కొద్దిగా చార్జెస్ తీసుకుంటారు. మనకి టెంపుల్ మొత్తానికి 4 గోపురాలుంటాయి. ఒకటి సౌత్, ఇంకోటి నార్త్, వెస్ట్, ఈస్ట్ అనేది ఉంటాయి. ఈ కన్‌స్ట్రక్షన్ తర్వాత మనకి మొత్తం వ్యూ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు ఒక 2 మంత్స్ తర్వాత విజిట్ చేయండి. అలాగే మనం ఎటు వెళ్ళినా లాస్ట్‌లో వ్యూ పాయింట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అవుతాము. అలాగే లోపలున్న ఆర్కిటెక్చర్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఎంతో పురాత కాలపు నుంచి వచ్చిన ఈ ఆర్కిటెక్చర్ చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే మనం దర్శనం చేసుకునేనికి మినిమమ్ 3 హవర్స్ టైం పడుతుంది. ముందుగా మనం టెంపుల్‌లో మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని, శివయ్య దర్శనం చేసుకొని బయటికి వస్తాము. వచ్చాక మన లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తాము. ఇదొచ్చి తుది మండపం అంటారు. ఇక్కడ ఎన్నో సంబంధించిన వస్తువులు అమ్మబడును. సెకండ్ ప్లేస్ ఆఫ్ మదురై తిరుమలై నాయకర్ మహల్. మనం ఈ మహల్‌లో చాలా పురాత కాలమైన మహల్ ఇది. మనకిక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి రైట్ సైడ్‌లో. అలాగే మనం మహల్ లోపలికి వెళ్ళాక, ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క పిల్లర్ అనేది చాలా హైట్‌గా, చాలా వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ మనము చాలా పిల్లర్స్ చూస్తాము. ఎత్తైన గోడలతో మనకి మంచి ఆర్కిటెక్చర్ ఫుల్‌గా ఉంటుంది. అలాగే మీరు పైన ఒక ఆర్కిటెక్చర్ చూస్తే ఎంతో పురాత కాలమైన ఆర్కిటెక్చర్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది సెంటర్ వ్యూ పాయింట్ తిరుమల నాయకర్ మహల్. ఇది మీనాక్షి అమ్మ టెంపుల్ నుంచి దగ్గరగానే ఉంటుంది. మీరు వాకబుల్ డిస్టెన్స్‌తో వెళ్ళొచ్చు. అలాగే మనం వెళ్ళబోతున్నాం థర్డ్ ప్లేస్ వండియూర్ మారియమ్మన్ తెప్పకులం. ఇక్కడ మారియమ్మన్ తెప్పకులం చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే మనకి ఆ మిడిల్‌లో పూజలు చేస్తారు. మేమైతే ఈ ప్లేస్‌ని ఈవినింగ్ విజిట్ చేశాము. సన్‌సెట్ టైమ్‌లో. ఇక్కడ బోటింగ్ గూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. బోటింగ్‌కైతే పర్ పర్సన్ రూ. 20 చార్జ్ చేస్తారు. ఇక్కడ సన్‌సెట్ అయ్యేటప్పుడు చాలా సేపు టైం కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలోనే మారియమ్మన్ టెంపుల్ ఉంటుంది. విజిట్ చేసుకొని మనం ఇక్కడ వ్యూ పాయింట్‌లో కాసేపు ఉన్నాక మనం బయలుదేరదాం మన హోటల్‌కి. మేమైతే ఫస్ట్ రోజు ఈ 3 ప్లేసెస్‌ని విజిట్ చేశాము. అలాగే కొద్దిగా ఎమర్జెన్సీ వల్ల మనం రిటర్న్ అవుతున్నాం ఫస్ట్ రోజే. మినిమమ్ 2 డేస్ ట్రిప్ వేసుకోండి. అలాగే మీకు లాస్ట్‌లో చార్ట్ అనేది పెడతాను. ఇక్కడ 7 ప్లేసెస్ ఉంటాయి మదురైలో చూడ్డానికి. చాలా మంచి ప్లేసెస్ మీరు విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.